హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్రులారా, ఈ డిప్లొమాలో ఏంటంటే ఫెయిల్యూర్ అవుతారు, బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఈ భయంతోనే ఇంటర్లో జాయిన్ అవుతారు. ఇంజనీరింగ్లో కూడా బట్టి పడి చదువుతారా? ఇంజనీరింగ్లో కాన్సెప్ట్ రాకపోతే ఆ ఇంజనీరింగ్ చేసి ఎందుకు? ఆ డిగ్రీ దేనికి పనికి వస్తుంది? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మీకు సబ్జెక్ట్లో నాలెడ్జ్ లేకపోతే ఆ డిగ్రీ చేసి వేస్ట్. మిత్రులారా, 10th క్లాస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంజనీరింగ్ ఎలా చేయాలి, ఎలాంటి దారులు ఉన్నాయి, ఏ దారి ఎంచుకుంటే బాగుంటుంది? సపోజ్ మీ గోల్ ఇంజనీరింగ్. బేసిక్గా ఈ ఇంజనీరింగ్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో టాప్ లెవెల్లో ఐఐటీస్, ఎన్ఐటీస్, వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ యూనివర్సిటీస్, అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇవే కాకుండా స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అయితే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 10th క్లాస్ తర్వాత IIITs, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి RGUKT, IIITలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, లేదా పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి ఆ పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ టార్గెట్ ఐఐటి లేదా ఎన్ఐటి అని పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా ఇంటర్లోనే జాయిన్ అవ్వండి. ఇంకా నో మోర్ ఆప్షన్. ఎందుకంటే ఐఐటి జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ క్వాలిఫై అవ్వాలంటే ఇంటర్లో మీకు బాగా నాలెడ్జ్ ఉండి, సబ్జెక్ట్ ఎక్స్పోజర్ ఉండి, బేసిక్స్ అన్ని బాగా వస్తే మీరు ఇలాంటి ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి ఇలాంటి దాంట్లో జాయిన్ అవుతారు. లేదు, నాకు ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ లాంటి నాలెడ్జ్ లేదు, నాకు అటువైపు వెళ్ళే స్కోప్ కూడా లేదు అనుకున్నప్పుడు స్టేట్ యూనివర్సిటీస్లో మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ చేసి చేయొచ్చు, లేదు 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా చేసి ఈసెట్ రాసి ఇక్కడ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇంటర్లో లక్షల ఫీజులు కట్టనవసరం లేదు. మీరు ఐఐటి టార్గెట్ కానప్పుడు మీరు ఇంటర్లో లక్షలు కట్టనవసరం లేదు. జస్ట్ బేసిక్ అంటే ఎంసెట్ కోర్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కోర్సులో జాయిన్ అవ్వండి. తక్కువ ఫీజుతో అయిపోతుంది. కొంతమంది ఏంటంటే ఫౌండేషన్ ఫేర్ అని చెప్తారు, లక్షల డబ్బులు కడతారు, చివరికి ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాసి వస్తారు. లేదు, అది కూడా ఎందుకు అనుకుంటే మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిసెట్ రాసి డిప్లొమాలో జాయిన్ అవ్వండి. డిప్లొమా జాయిన్ అయిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రాసి మీరు ఇంజనీరింగ్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకి డిప్లొమా నుంచి వెళ్ళిన వారికి చాలా తేడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేయలేదు, మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, ఈ ఇంటర్ క్వాలిఫికేషన్తో మీకు ఎన్ని జాబ్స్ వస్తాయి? చాలా తక్కువ జాబ్స్ వస్తాయి. అదే డిప్లొమా చేస్తారనుకోండి, డిప్లొమాతో చాలా టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్ ఉంటాయి, ఎన్నో కంపెనీల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అదే కాకుండా మీరు ఫర్దర్గా ఇంజనీరింగ్ చేయాలనుకున్నా డిప్లొమా నుంచి వెళ్ళిన వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంటర్లో చదువుకున్న సబ్జెక్ట్స్ అన్ని ఇంజనీరింగ్లో మీకు ఎక్కడా ఉపయోగపడవు. అదే డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ 40% మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడే చదివేసుకుంటారు. కాబట్టి ఇంజనీరింగ్ మీకు చాలా ఈజీ అవుతుంది. కాబట్టి డిప్లొమా మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. కాకపోతే చాలామంది ఏంటంటే ఈ డిప్లొమాలో ఏంటంటే ఫెయిల్యూర్ అవుతారు, బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఈ భయంతోనే ఇంటర్లో జాయిన్ అవుతారు. అంతే, అంతగాని ఇంకా వేరేది ఏమీ లేదు. ఇంటర్మీడియట్ అయితే ఏదో బైహార్ట్ చేసి ఏదో చదువుకొని ఏదో పాస్ అయిపోతామని. అదే డిప్లొమాలో బైహార్ట్ చేసి అలా పాస్ అవ్వాలంటే కొంచెం కష్టమే, కాస్త కష్టపడి చదవాలి. ఎందుకంటే టెక్నికల్గా డిప్లొమాలో అయితే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, ఇంటర్మీడియట్లో లేదనే చెప్పొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి ఇంజనీరింగే కదా మీ టార్గెట్. ఇంజనీరింగ్ టార్గెట్ అయినప్పుడు డిప్లొమా నుంచి రావచ్చు, ఇంటర్ నుంచి రావచ్చు. మరి ఇంటర్ అయితే ఈజీగా పాస్ అయిపోతున్నాం, సరే పాస్ అయ్యారు, ఇంజనీరింగ్ వచ్చారు. డిప్లొమాలో ఇక్కడే కష్టంగా ఉంది, ఇక్కడ బ్యాక్లాగ్స్ ఉండిపోతాయని భయము, సరే భయంతో చదివారు, ఇక్కడికి వచ్చారు. మరి ఇంజనీరింగ్ అయితే కష్టమే కదా. డిప్లొమా చేస్తే కాస్త వస్తాం, అక్కడ ఎంతో నాలెడ్జ్ వస్తుంది. మీరు ఇంజనీరింగ్ కొంచెం ఈజీగా నేర్చుకొని నాలెడ్జ్ ఎంతో వస్తుంది, తొందరగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఇండస్ట్రీలో జాబ్స్ కానీ తొందరగా వచ్చే అవకాశం ఉంది. అదే ఇంటర్లో చదువుకున్న సబ్జెక్ట్స్ మీకు ఎక్కడ ఉపయోగపడతాయి? పెద్దగా యూజ్ ఏమి ఉండవు. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వేరు, ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ వేరు. సరే ఇంటర్లో ఏదో బట్టి పెట్టి చదివేసి పాస్ అయిపోయి ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయారు. మరి ఇంజనీరింగ్ పరిస్థితి ఏంటి? ఇంజనీరింగ్లో కూడా బట్టి పెట్టి చదువుతారా? ఇంజనీరింగ్లో కాన్సెప్ట్ రాకపోతే ఆ ఇంజనీరింగ్ చేసి ఎందుకు? ఆ డిగ్రీ దేనికి పనికి వస్తుంది? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మీకు సబ్జెక్ట్లో నాలెడ్జ్ లేకపోతే ఆ డిగ్రీ చేసి వేస్ట్. బట్టి పడితే మీకు ఆ డిగ్రీ వేస్ట్ అవుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటర్ ఈజీ అని చెప్పి ఇంటర్లో జాయిన్ అవ్వకండి, డిప్లొమా కష్టమని ఇంటర్లో జాయిన్ అవ్వకండి. మీ యొక్క నాలెడ్జ్ పరిమితి బట్టి మీరు ఇంటర్లో జాయిన్ అవ్వాలా, డిప్లొమాలో జాయిన్ అవ్వాలా, ఆ విధంగా జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చేసుకోండి. అంతే తప్ప ఫలానాది ఈజీగా ఉంది నేను పాస్ అయిపోతాను, ఇది కష్టంగా ఉంది అక్కడ నేను జాయిన్ అవ్వను అనుకుంటే మరి ఇంజనీరింగ్ కష్టంగానే ఉంటుంది. మరి అక్కడ చాలా ఇబ్బంది పడతారు, అక్కడ తప్పించుకోలేరు కదా. అదేదో ముందే కొంచెం జాగ్రత్త పడితే మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఇలాంటి అంశాలన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి. తల్లిదండ్రులారా, ఇలాంటి విషయాలు మీ పిల్లలకి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకంటే 10th క్లాస్ ఏజ్లో వాళ్ళకి పెద్దగా అవగాహన ఏముండదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడో జాయిన్ అయ్యారని చెప్పేసి, పక్కింటి వాళ్ళు ఎక్కడో జాయిన్ అయ్యారని చెప్పేసి, పొరిగింటి వాళ్ళు అక్కడికి వెళ్ళారని చెప్పేసి అలా ఊహించుకుంటారు. అలా ఊహించుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో